మిల్ మేకర్ పలావ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అసలు ఏ చికెన్ మటన్ బిర్యానీ కూడా సరిపోదు, అంత టేస్ట్గా ఉంటుంది. అసలే గ్యాస్లు అయిపోతున్నాయి కదా, సో కూర చారు అన్నీ వండుతాం. ఇలా ఒక్కసారి పలావ్ చేసేయండి, ఇది ఒక్కటి చాలు, మొత్తం తినేయచ్చు. సో వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మీ అనుష. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసేసుకొని సన్నగా తరిమి పెట్టుకుని ఉల్లిపాయలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకోండి. మీకు కావాల్సిన బిర్యానీ మసాలా కూడా అందులో వేసుకోండి. స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ మసాలా వేసుకొని, నేను అన్నీ ఒక్కొక్కటిగానే వేసాను. సో వేసుకున్న తర్వాత మిల్ మేకర్ని ఒక పావు గంట సేపు పక్కన నానబెట్టేసి ఇలా పిండేసి వాటర్ మొత్తం వేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. మిరపకాయలు సరిపోదంటే కారం వేసేసుకోక్కర్లేదు. సో తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోండి, ఘాటుగా భలే ఉంటుంది. తర్వాత కడిగిన బియ్యాన్ని అందులో వేసేసుకొని ఇంకేముంది, మనం తీసుకునే బియ్యానికి కొలత ప్రకారం వాటర్ వేసేసుకొని కుక్కర్ ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పలావ్ అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఏ కూర అవసరం లేదు, ఒక్క ఈ పలావ్తో చక్కగా తినేయచ్చు. టేస్ట్ అయితే స్పైసీగా భలే ఉంటుందబ్బా.